అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గుండె ఆపరేషన్ల కోసం స్పెషల్ డాక్టర్ గా మారిన రాజేష్. రెజినా కేసెండ్రా జెనీలియా డిసౌజా క్యాథరిన్ అని అటాక్ వచ్చింది ఆయనకి. రాత్రి వచ్చిండు ఆడోళ్ళ హాస్టల్లా. ఎందుకై ఉండొచ్చు అంటారుల్లా. ఇంట్లో కూలర్ ఉన్న ట్యాంక్ కిందనే వంటుండు తాత. ఈడుంటేనే అల్కగుంటుందంట ఈయన పానం అంతా. పోలీస్ వెహికల్ అనే చేసిర్రు రీల్స్. ఏం చేస్తున్నారో మరి ఆఫీసర్స్. ఓర్ నాయనో, ఏమెండలరా బాబు. పొద్దున 9ంటికే నెత్తి సుర్రుమంటున్నది. ఇగో మీరు సూత ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే బయటకు అడుగు పెట్టుర్రి, లేకపోతే ఎండ దెబ్బ తగిలి అడ్డం పడుతురా అంటే లేనిపోని పర్షానుల్లా. ఇప్పుడే ఇట్లుంటే ముందు ముందు ఇంకెట్లుంటుందో ఏందో. అవును, మా రాజేషు 2 రోజుల నుంచి పత్త లేకుండా వేయండు. ఏడున్నాడో ఏం చేస్తుండో అడుచుకుందాం పాండ్రి. రాజేషు, ఇదేంది? ఈ రాజేష్ డాక్టర్ ఎప్పుడైండు? హలో చిన్నబాయ్, అర్జెంటుగా 3వ నెంబర్ రూమ్లో ఉన్న పేషెంట్ని ఆపరేషన్కి రెడీ చేయండి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి, నేను వచ్చేసి ఆపరేషన్ చేసేస్తాను. ఓకే ఓకే. అమ్మనే, కండక్టర్కి ఎక్కువ కాంపౌండర్కి తక్కువ అన్నట్టున్నాడు కదా ఈ మోతేవరి. డాక్టర్ అయిపోయి ఆపరేషన్లు కూడా చేస్తున్నాడు కదా. ఏయ్, ఎవరమ్మా నువ్వు? హూ ఆర్ యూ? ఐఎమ్ వెరీ బిజీ యూనో. పేషెంట్ నువ్వు చెప్పు. హార్ట్ పేషెంటా? హార్ట్ ప్రాబ్లం ఏమన్నా? గుండె గడగడగడగడని కొట్టుకుంటుందా, లేకపోతే దడేలు అంటుందా? ఆపరేషన్ చేయాలా? ఏంటి చెప్పు, ఏంటి 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 ఏంటి? రాజేషు, నేను ఎవరా? నేనెవరో నీకు తెలియదా? నువ్వెవరైనా సరే అమ్మా, ముందు అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి రావాలి. ఐఎమ్ వెరీ బిజీ యూనో. ఒక్క నిమిషం. హలో, ఓకే. కుడివైపు ఉన్న రక్తనాళం కోసేయి. అదే కోసేయండి. ఓకే, అయిపోయింది. ఇంకేంది, పెట్టాయి. చూసావా ఎంత బిజీగా ఉన్నానో? అలా ఉంటుంది మనది. ఏయ్, ఏం కథలు పడుతున్నావా? నువ్వు రాజేష్వే కదా? నో 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 నో, ఐఎమ్ డాక్టర్ రాజ్ ఈష్. హీ ఈజ్ మై పేషెంట్. సార్, ఇయర్ ఫోన్ సార్. అయ్యే డాక్టర్ నువ్వా నేనా? మీరే సార్. మరి నాకు తెలీదా ఏది ఇయర్ ఫోన్స్ ఏది స్టెథోస్కోపో? బ్లూటూత్కి కనెక్ట్ చేశాను స్టెథోస్కోప్ని. నాకేదో తేడా కొడుతుంది. ఓ మై గాడ్, సార్ మీకు అర్జెంటుగా 1 గంటలో హార్ట్ ఆపరేషన్ చేయాలి, లేకపోతే బతకడం కష్టం. ఆపరేషన్ మందులతో తగ్గదా? డాక్టర్ నువ్వా నేనా? మీరే సార్. మరి ఏం చేయాలో నీకు తెలుసా నాకు తెలుసా? ఇప్పుడు నేనేం చేయాలి సార్? అర్జెంటుగా వెళ్ళి రిసెప్షన్లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి నేరుగా థియేటర్కి వచ్చాయి. ఏ సినిమా సార్? ఏ సినిమా సార్? సినిమా థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. నడు. ₹1,00,000. అసలు ఆయనకి ఏమైంది? ఏమైందని ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్పాలి? అంటే దట్ ఈస్ రెజినా కేసెండ్రా జెనీలియా డిసౌజా క్యాథరిన్ అని అటాక్ వచ్చింది ఆయనకి. ఈ పేర్లన్నీ ఎక్కడో ఇన్నట్టున్నదే. డాక్టర్ నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అసలు నువ్వు డాక్టర్ కోర్సు ఎక్కడ చదివినావు? ఏ దవాఖానలో ప్రాక్టీస్ చేసినావు? అది చెప్పు ముందు. ఐ డన్ మై MBBS, MGBS, MMTS, ఆల్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్. MBBS ఓకే. ఈ MGBS, MMTS కూడా డిగ్రీలేనా? అవునండి, ఇంకా చాలా డిగ్రీలు ఉన్నాయి నాకు. ఇవన్నీ ఎప్పుడు చదివినావు? ఏ యూనివర్సిటీలో చదివినావు? ఓపెన్ యూనివర్సిటీ. దొరికినావు బిడ్డ. నువ్వు రాజేష్ ఫ్యాన్ నాకు తెలుసు. ఆఫీస్కి డుమ్మా కొట్టి డాక్టర్ అవతారం ఎత్తి జనాలను మోసం చేస్తున్నావులే. ఆగు బిడ్డ, ఇప్పుడే పోలీసులకు ఫోన్ కొట్టు. అంత పని చేయకు తల్లి, నేను డాక్టర్ని కాదు. డాక్టర్ కానప్పుడు మరి ఈ బిల్డప్ అంతా ఏందో? వార్త చెప్పడానికి. ఏం వార్త? జాన్ కామే అనేట ఆయన 20 ఏండ్ల నుంచి హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నాడట. దగ్గర 15,000 గుండె ఆపరేషన్లు చేసిండట. అవునా? అయితే చాలా పెద్ద గుండె డాక్టరే అయి ఉంటాడు. తొక్కేం కాదు, ఆయన అసలు డాక్టరే కాదట. పనే కాదు, పేరు కూడా నకిలీదేనట. అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య అనట. దొంగ డాక్టర్ అంటే ఇప్పటి వరకు ఏదో జ్వరం, సర్ది, దగ్గుకు మందు గోళీలు ఇచ్చిన వాళ్ళని చూసినాం గాని ఏకంగా గిట్ల గుండె ఆపరేషన్లు చేసుడేందయ్యో. హైలైట్ ఏం తెలిసినా, ఈ నకిలీ డాక్టరు ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో ఒక హాస్పిటల్కి వచ్చి 15 మందికి హార్ట్ ఆపరేషన్ చేస్తే దాంట్లో 7 చచ్చిపోయారట పాపం. దాంతో ఆ పేషెంట్ల చుట్టాలకు డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడే ఎంక్వైరీలు అయ్యి భాగవతం మొత్తం బయటపడ్డది అన్నట్టు. దానికోసం నేను ఇట్లా డాక్టర్ పేషెంట్ స్కిట్ వేస్తుంటే నువ్వేమో నన్ను పట్టుకొని నకిలీ డాక్టర్ అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తా అని ఎంత అవమానించినావు తెలుసా నన్ను.
వామ్మో చూసిన రానుల్లా ఒక నకిలీ డాక్టర్ అయ్యుండి ఎవ్వలకు దొరకకుండా 20 ఏండ్ల నుంచి గుండె ఆపరేషన్లు చేసుడేంది. ఎంతమందికి చేసిండో వాళ్ళ ఎంతమందిని ఆగం చేసిండో పాపం. ఇట్లా పబ్లిక్ పానలతోనే ఆడుకుంటున్నారు చూడుండ్రి కొందరు వేస్ట్ గాళ్ళు, వాళ్ళ నాశనగాలం కూడా. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటుండ్రులా మీరైతే. బాడీగార్డ్ సినిమాల హీరో వెంకటేషు, కమిడియన్ ఆలి ఇద్దరు లేడీస్ హాస్టళ్లకు లేడీ గెటప్ వేసుకొని పోతారు. యాదుకున్నది అనోల్లా సేమ్ గట్లనే మన హైదరాబాద్లో కూడా ఒక ఆయన గట్లనే లేడీస్ హాస్టళ్లకు పోయిండు. కాకపోతే వెంకటేష్ ఆలి లెక్కన లేడీ గెటప్ ఈయన వేసుకోలేదు, మామూలుగానే వేయండు. మరి వెంకటేష్ అంటే అమ్మాయి కోసం ఆడోళ్ళ హాస్టల్కి పోయిండు. మరి వీడు కూడా అందుకేనా అంటే ఏమో చూద్దాం పాండ్రే. చూసినరా వెంకటేషు అలీ కదా సినిమాలో నక్కి నక్కి లేడీస్ హాస్టల్లోకి పోయినట్టే వీడు కూడా ఎట్లా పోతున్నాడో ఈయన వాలకం చూస్తుంటే నో డౌట్ ఏదో పిల్ల కోసమే పోతున్నాడు, లేకుంటే ఆడోళ్ళ హాస్టల్లోకి ఎందుకు రిస్క్ చేసిపోతాడబ్బా అని అనుకుంటున్నారు కదా. కాకపోతే వీడు పోయింది అమ్మాయి కోసం కాదు, దొంగతనానికి. అందుకే ఇట్లా ఈ ఒక్క హాస్టల్కే కాదు ఇంకో హాస్టల్లకు కూడా వచ్చిండు. రోడ్డు మీద అటు ఇటు తిరిగిండు, ఎవ్వలేంది చూసిండు, గోడ దునికిండు, లోపల వచ్చిండు. కొద్దిసేపటికే మళ్ళీ అదే గోడ దునికి ఆడోళ్ళ హాస్టల్ నుంచి బయటకు వచ్చిండు. మళ్ళీ ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ మధురానగర్లో ముచ్చట. ఈ 2 హాస్టళ్లలో వచ్చి 2 ల్యాప్టాప్లు ఎత్తుకపోయిండట వీడు. అవి 2 ఇద్దరు అమ్మాయిలయ్యట, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళేనట. ఇక వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తే ఇగో ఈ దొంగని భాగవతం అంతా బయటపడ్డది అన్నట్టు. మరి ఈడే ఓడో దగ్గరోడే అయ్యి ఉండవచ్చు, లేకుంటే గంత ధైర్యంగా హాస్టల్ ఎట్లా చూస్తాడు, లోపలికి పోయి ఆ ల్యాప్టాప్లు ఎట్లా ఎత్తుకొస్తాడు అని కొందరు అనుమానం పడుతున్నారు. మరి దొరికినాక ఈ ల్యాప్టాప్ల దొంగని లాగుల తొండలు జొర్రగొడతాయి కానీ ఇంకోసారి ఇటువంటి పనులు చేయకుండా ఉంటాడు. వెనుకటోళ్ళు పెరిగిన విధానమే వేరుల్లా. వాళ్ళు తినే తిండి, వాళ్ళు చేసే పని ఇప్పటోళ్ళు చేయమంటే ఎవ్వరు చేయరు. మస్తు గట్టిగా ఉండేటోళ్ళు, అందుకని వాళ్ళు 100 ఏండ్లు ఈజీగా బతికేటోళ్ళు. కానీ అదే ఈ కాలం మనుషులు 50 ఏండ్లకు అవ్వా అయ్యా అంటున్నారు, 60 ఏండ్లకే అటకెక్కుతున్నారు. అయితే అసోంటి ఓ వెనకటి పెద్ద మనిషి మరి గీడెందుకు ట్యాంక్ కింద వండుకున్నాడు, ఏమై ఉండొచ్చు కారణం? ఎందుల్లా పెద్ద మనిషిని ఒక్కనే నీళ్ళ ట్యాంక్ కింద విడిచిపెట్టిపోయినరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు అయ్యింది. పాపం ట్యాంక్ కింద తాటి కొమ్మలతోని గుడిసె చేసుకొని ఈయనే ఉంటున్నాడు అంటే ఇల్లు కూడా లేదు కావచ్చు అని అనుకుంటున్నారు కదా. కానీ మ్యాటర్ అది కాదు. ఈ తాతకు ఇల్లున్నది, కొడుకున్నాడు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, అయినా కూడా కావాలనే ఇట్లా ట్యాంకు కింద ఉంటున్నాడు. ఎందుకు అనేది తాతే చెప్తాడేనండి. చెప్పు తాత, ఎందుకుంటున్నావు వీడా? చల్లగుండాలని ఇదే బాగుంది, కబ్బలు వేసుకొని కప్పుకునేది పడలేదు. అదట మ్యాటరు. ఎండాకాలం కదా చల్లగా ఉంటుందని ఈడు ఉంటున్నా అంటున్నాడు. ఇంటికి పోయి తింటాడట, మళ్ళీ ఈడికి వచ్చేపా అంటుండట. ఇక్కడ గుడిసెల వంటనే ఈయనకు మంచిగా అనిపిస్తుందట, ఇంట్లో వంట అస్సలకే నిద్ర పడతలేదట. చిన్నప్పుడు గుడిసెల చెట్ల కింద వన్న అలవాటుకు ఇప్పుడు ఇంట్లో నిద్ర పడతలేదు, అందుకని కావాలనే కొడుకుతోని ఇట్లా గుడిసేయించుకొని మరి ఇంట్లోనే ఉంటున్నా అంటున్నాడు ఈ సాయిలు తాత. ఇంట్లో కూలర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అంత చల్లదనం అనిపిస్తలేదు. మా నాయన కోసమనే నేను ఇది వేయించిన, ఇప్పుడు మంచిగా ఉంటుండు. ఎండాకాలం వచ్చిందంటే కథం వేడికి దవాఖానలో చేరేదట. కానీ అదే ఈ గుడిసెలు ఉన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా దవాఖానకు పోవాల్సిన పరిస్థితి రాలేదట. నల్గొండ జిల్లా నకరేకల్ మండల్ నడిగూడెం తాతది. 90 ఏండ్ల వయసు ఉంటుందట తాతకు. అయినా కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాడో. దీని బట్టి అర్థం కావాలి మనకు, వెనకటోళ్ళు చెట్ల గాలి కిందనే ఎక్కువ ఉండేటోళ్ళు కాబట్టి గంత మంచిగా బతికినరు అన్నట్టు. ఈ కాలపోలదేమున్నది, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద ఉండి బాయిలర్ కోళ్ళ తీరు తయారవుతున్నారు కొందరు. బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఊపు మీద లేరుల్లో అవు మస్తు అంటే మస్తు జోరుగా ప్రచారం చేస్తుర్రు, జనాలనే తిరుగుతున్నారు. అరే ఇప్పుడు ఎలక్షన్లు ఎక్కడి, ఇప్పుడేం ప్రచారం, జనాలలో ఎందుకు తిరుగుతుర్రు అంటారా? ఎలక్షన్లు కాదుల్లా, వాళ్ళ పార్టీ పెద్ద మీటింగ్ పండుగ పెట్టుకున్నారు కదా, దాని విషయంలో మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళా ఊపేంది, ఇంతకు ఏమిచ్చంత్రం చేసిర్రు అంటే ఇగో ఇదే ఇచ్చంత్రం అని ఏందో పెళ్లి పత్రికలు ఎక్కువ చూపెడుతున్నారు. దీంట్లో ఇచ్చంత్రం ఏమున్నది అంటారా? అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే నువ్వు. ఇది పెళ్లి పత్రిక కాదు, వీడియో ఎడిటర్ అన్నా జర ఒక్కసారి జూమ్ పెట్టవే. ఎస్, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రికే. అన్ని పార్టీల లెక్క మనం పాంప్లెట్లు కొట్టిస్తే ఉంటది కిక్కు. బీఆర్ఎస్ పార్టీ అంటే అంతో ఇంతో నెక్స్ట్ లెవెల్ ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ముకారా కే గ్రామం బీఆర్ఎస్ లీడరు మీనాక్షక్క ఇగో ఇట్లా పెళ్లి పత్రిక లెక్క పార్టీ ఆహ్వాన పత్రిక కొట్టించింది అన్నట్టు. ఇక ప్రతి ఇంటికి తిరుగుతూ బొట్టు పెట్టి సభకు రావాలని కోరుతున్నది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి దగ్గర ధూమ్ధామ్గా మీటింగ్ ఉన్నది. పెద్ద మనిషి తెలంగాణ తొలి
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హాజరుపడతాడు. 25 ఏండ్ల రజతోత్సవ సభకు అందరూ రావాలే, సభను సక్సెస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నది. ఇట్లా మరి ఇక కేసీఆర్ సార్ ఆ రోజు ఏం మాట్లాడతాడో, కాంగ్రెస్ బీజేపీ గురించి ఏం చెప్తాడో గాని కారు పార్టీలు మాత్రం జనాలనైతే బగ్గనే తరలిచ్చే ఉపాయం చేస్తున్నారు. భక్తి అనేది మనుషులకే కాదుల్లా, జంతువులకు పక్షులకు కూడా ఉంటది. అవి కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తుంటాయి. మనకు కనబడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, కానీ మనుషుల లెక్కనే అవి కూడా నిత్యం భగవంతుని ఆరాధనలో ఉంటాయి. నమ్మనోళ్ళు ఎవరన్నా ఉంటే ఇంగో ఈ కొండ ముచ్చును చూడుండ్రి, అమ్మవారి సేవల ఎట్లా లీనమైపోయిందో. చూసిన రానులా అమ్మా మమ్మల దీవించు, మా జంతు జాతిని కాపాడు, అసలే ఎండలు మండుతున్నాయి, ఎట్లా బతకాలనో అర్థమైతలేదు, ఎట్లా నన్న చేసి నువ్వే మమ్మల సల్లగా చూడాలి తల్లి అని ఎట్లా మొక్కుతున్నదో. వరంగల్ జిల్లా రాయపర్తి మండల్ కొత్తూరు సర్కార్ బడిది. ఈ బల్లే సరస్వతి అమ్మవారి విగ్రహం పెట్టిండ్రు. అయితే ఈ విగ్రహం పెట్టినప్పటి సంది ఈ కొండముచ్చు దినామి బడికొచ్చి సరస్వతి అమ్మవారికి మొక్కుతున్నదట. ఇట్లా మళ్ళీ అట్లా వచ్చి ఇట్లా పోవుడు కాదు, కొద్దిసేపు ధ్యానం చేసినట్టు చేస్తున్నదట. అట్లనే అమ్మవారి దగ్గర ఎవరైనా ప్రసాదం పెడతానో, కొబ్బరికాయ కొట్టి పెడతానో వీటి కోసం వచ్చి అలవాటు అయింది కాదు, మళ్ళా మొక్కుకునేదందుకే వస్తున్నదట. అందుకే దీని భక్తిని చూసి బడి పిల్లలే కాదు, ఈ ముచ్చట తెలుసుకున్న వాళ్ళు కూడా మురిసిపోతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.